ప్రస్తుతానికి సీఎం సభ దగ్గరలో ఉన్న మనకు ఒకసారి చూడండి, అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఎంత సంతోషంగా వచ్చారు. రేవంత్ అన్న మీద అభిమానంతో మేము దగ్గరుండి మున్సిపాలిటీలను కూడా మేము కూడా ప్రచారం చేస్తాం. మాకు జరిగినటువంటి బెనిఫిట్లు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు మేము కూడా మున్సిపాల్లో కూడా దగ్గరుండి కూడా వాళ్ళకి ప్రచారం చేసి మున్సిపాలిటీలలో కూడా కౌన్సిలర్లను మేము గెలిపించుకుంటాం దగ్గరుండి మా రేవంత్ అన్న కోసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ అన్నకు మేము గిఫ్ట్ ఇస్తాం మున్సిపాలిటీలను అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎవరన్నా? మాది చౌదరపల్లి పేతండ, మహమ్మదాబాద్ మండల్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మాకు యాక్చువల్ గా మాది పరిగి కాన్స్టిట్యూన్సీ మాకు వస్తుంది. మేము ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే సార్ ఇచ్చే అన్ని పథకాలు కూడా చాలా అన్ని ఇచ్చే పథకాలు ఎక్కువైతే మనకు లేడీస్ పైన ఉంది, మహిళల పైన ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తుంది. కాబట్టి మాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఉచిత బస్సు కావచ్చు, తర్వాత రుణమాఫీ కావచ్చు రైతులకు, అదేవిధంగా డాక్రా మహిళలకు రుణాలు కావచ్చు సకాలంలో అందేటట్టుగా అనేక పథకాలు ఈరోజు మహిళలకు చాలా లబ్ధి పొందేలా పథకాలు ఈరోజు మన రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఇస్తున్నారు. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ మీటింగ్ కి చాలా పెద్ద ఎత్తున వచ్చాము. ఈ మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ లో పొందిన అన్ని చాలా పథకాలు మాకు సంతోషంగా ఉంది. కాబట్టి ఈరోజు ఈ పరిగి మున్సిపల్ లో కూడా అన్న విజయ జెండా మోగాలి, మా టిఆర్ఆర్ రామారెడ్డి అన్న ఆధ్వర్యంలో ఇవాళ అన్ని వాళ్ళు కూడా గెలవాలని మేము సపోర్ట్ చేస్తూ మేము ఈ సభకు విజయవంతం చేయాలని మేము ముందొచ్చి, నేను ఒక గ్రామ సర్పంచ్ గా ముందుకొచ్చి నేను ఈ అంతమంది తొలకొచ్చి సభకు మేము సంతోషంగా వచ్చి మేము విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే అన్న, ఇప్పుడు ఒకటి ఏంటంటే మీరు మున్సిపల్ ఎలక్షన్లలో ఇప్పుడు మేము సపోర్ట్ గా మాట్లాడతాం చేస్తామని చెప్తారు. అంటే మీరు కూడా ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి సార్కి కావచ్చు, మన రేవంత్ అన్నకి కావచ్చు, మీరు కూడా ఫీల్డ్ లో వెళ్ళి పరిగిలో కావచ్చు ఇక్కడ మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో దగ్గరికి వెళ్ళి ప్రచారం చేసి గెలిపించుకుంటామని మన రేవంత్ అన్నకి ఏమైనా గిఫ్ట్ ఇస్తామని ఏమన్నా అనుకుంటున్నారా? నిజంగా మేము కంపల్సరీ పరిగి మున్సిపాల్లో మేము ప్రచారంతో పాటు అన్నకు మంచి గిఫ్ట్ మేము అనుకుంటున్నాము. గతంలో ఇంద్రమ్మ ఇల్లు చాలా భేదాలకు అందినాయి. కాబట్టి మేము చాలా మా తండలో చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే నిరుపేదలకు ఖచ్చితంగా అదే విధంగా మళ్ళీ ఇంకా మీకు ఎన్ని ఇల్లు కావాలన్నా ఈ గవర్నమెంట్ మీకు ముందు ఉండి పనిచేస్తానని మాకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము అన్న ఒకటి ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఏవైతే సబ్సిడీలో కొన్ని డ్రిప్ కానీ అట్లాంటి సబ్సిడీలు అనేవి గతంలో బంద్ చేసింది. అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు ఇవ్వడంలో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది అని తెలిసింది. అది నిజమా? మరి ఎట్లా మీకు ఎవరికన్నా వస్తున్నాయా? ఇప్పుడు బోర్లు సబ్సిడీ మీద ఇవ్వడం కానీ ఇంకోటి పనిముట్లు సబ్సిడీ మీద ఇవ్వడం కానీ చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు తీసేసారు ఆ స్కీమ్ ని. ఇప్పుడు గిరిజనులకు ముఖ్యంగా చెప్పుకుంటే ఆ స్కీమ్ ని మళ్ళీ స్టార్ట్ చేశారని చెప్తారు. ఇంకోటి 24 గంటల కరెంటు మీకు చేళ్ల కాడ ఉంటుందా? దాని విషయంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా తప్పు ప్రచారం చేస్తుంది. అది మరి ఎట్లా అనుకుంటారు? మీకు 24 గంటల కరెంట్ వస్తుందా? మీకు ఎట్లా? కాంగ్రెస్ గవర్నమెంట్ లో గతంలో 2 లక్షల రుణమాఫీ మాకు బీఆర్ఎస్ గవర్నమెంట్ అసలు జరగలేదు. సకాలంలో మాకు ఒకటే ఒక విడతలో 2 లక్షల రుణమాఫీ చేసి రైతులకు 12 గంటలు కాదు 24 గంటలు కూడా విద్యుత్ కూడా వస్తుంది. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అందడం గానీ పనిముట్లు వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కూడా అందడం గానీ ఈరోజు రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్న. దీని మీద ఈ గవర్నమెంట్ మీద చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇంకోటి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇప్పుడు ఏంటంటే మాకు చాలా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు రేవంత్ అన్న సర్కారు వచ్చినాక మేము మరీ దగ్గరుండి ఏవైతే మా పరిగి మున్సిపల్ దగ్గరలో ఉంది కాబట్టి మా రామ్మోహన్ రెడ్డి సార్ గారికి, మా రేవంత్ రెడ్డి గారికి, మా సీఎం గారికి మేము దగ్గరుండి ప్రచారం చేయించి అక్కడ వార్డ్ కౌన్సిలర్లని గెలిపించుకొని మా రేవంత్ అన్నకు మేము గిఫ్ట్ ఇస్తామని చెప్పి ఎక్కడ చూసినా ప్రజలు అదే చెప్పుకుంటున్నారు. మళ్ళొకసారి అన్న మీరు కాంగ్రెస్ జై కాంగ్రెస్ అంటారా, జై రేవంత్ అన్న అంటారా? ఏదో ఒక నినాదంతో మనం ముగించుకుందాం. జై కాంగ్రెస్, రేవంత్ గారి నాయకత్వం.